2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఏసీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883. ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకుల కోరిక మేరకు 12:30 నుండి 1 గంటల ప్రాంతంలో మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. విద్యకు సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలాంటి మీకు సమస్యలు ఉన్నా కూడా చక్కని పరిష్కార మార్గాల కోసం మీరైతే లైవ్కి కాల్ చేయొచ్చు, సతీష్ గారితో మాట్లాడవచ్చు. నమస్తే సార్. నమస్తే. ముందుగా భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అయితే ముందుగా మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా విషయాల గురించి అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. ఆ విషయాల్ని విద్యార్థులకి పంచాలి అనే ఉత్సాహం అనేది మీకు ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు ఎలా తెలుసుకుంటారు, ఎలా షేర్ చేస్తారు అందరికీ? జనరల్గా అంటే లాస్ట్ ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ నుంచి కూడా నేను దీనికి సంబంధించినటువంటి నాకు అది ప్యాషన్ కాబట్టి నేను తెలుసుకోవడం కానీ డైలీ 3-4 అవర్స్ వర్క్ చేస్తాను నేను యాక్చువల్గా. సో దానికి సంబంధించి వర్క్ చేయడం కానీ, లేకపోతే ఎక్కువగా ఆ కోర్సెస్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి అప్డేట్ అవ్వడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని సో నెక్స్ట్ జనరేషన్స్కి మనం చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నామండి. అంటే ఈ మధ్యన అంటే నేను ఏదో టీవీలో కనపడడం లేకపోతే ఇట్లా కానీ, లేకపోతే అదర్వైజ్ ఇంతకుముందు కూడా నేను ఇట్లాగే చేసేవాడిని. సో అట్లాగే మన ప్రేక్షకులకి ఈ పండగ సందర్భంగా, ఎందుకంటే మనం చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా ఏదో ఒక పండుగ వస్తూనే ఉంది మనకి ఆదివారం. సో డెఫినెట్గా భోగి పండుగ అనేది మన తెలుగు రాష్ట్ర ప్రజలకి డెఫినెట్గా అది పెద్ద పండుగ కింద మనం చెప్పుకోవాలి. ఒకప్పుడైతే అది 33 రోజులు చేసేవారండి. ఆల్మోస్ట్ జనవరి 14th అంటే డిసెంబర్ 14th స్టార్ట్ చేసేవారు. మకర రాశిలోకి వస్తుంది కాబట్టి సూర్యుడు, సో ఆటోమేటిక్గా మీకు ఆ పర్టికులర్ 1 month అంతా కూడా చేసేవారు. తమిళనాడు, ఆంధ్రాలో చాలా బాగా జరుగుతుందండి. ఇప్పుడు నేను అస్సాంలో వర్క్ చేసినప్పుడు ఆ పండగ పేరు వేరు ఉండేది, బిహు అంటారు అక్కడ. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఇది పిలువబడుతుంది యాక్చువల్గా. సో డెఫినెట్గా ఏదైతే చెడుని మనం ఇప్పుడు భోగి అంటే అంతే కదండి, జనరల్గా ఇంట్లో ఉన్న పాత సామాను ఇవి పట్టుకొచ్చి మంటలు వేస్తూ ఉంటారో. సో విద్యార్థులు కూడా జనరల్గా వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్లు కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే యాటిట్యూడ్గా ఉన్నటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ పండుగ రోజున అన్నీ వదిలేసి చక్కగా కొంచెం మరింత స్ఫూర్తితో, ఎనర్జీతో, ఒక కొత్త ఏదైనా ఒక ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్ళి వాళ్ళ కెరియర్ని సరి చేసుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు మనం తెలియజేస్తాం. కాలర్ రెడీగా ఉన్నారు సార్, తీసుకుందాం. భిక్షపతి వరంగల్ నుండి. నమస్తే అండి భిక్షపతి గారు. మేడం నమస్కారం. మేడం సార్ ఉన్నారు, మాట్లాడండి. మేడం సార్ నమస్కారం. సార్ నమస్తే, చెప్పండి సార్. మీ ప్రతి వీడియో చూస్తున్నాం సార్ పోయిన ఇయర్ నుండి. మా పాప వచ్చేసి పోయిన సార్ మన ఇంటర్మీడియట్ లో బైపీసీ చదివింది సార్, 2nd year. చెప్పండి సార్. సార్ అయితే పోయినసారి లాంగ్ టైం పంపించాం సార్ పాపని. నీట్ లాంగ్ టైం పంపించాము. లాంగ్ టైం పంపించినప్పుడు పాపకు వచ్చేసి నీట్ లో 270 ఏమో మార్క్స్ వచ్చాయి సార్. దానివల్ల పాపకి ఎంబీబీఎస్ లాంటి సీటు ఏది రాలేదు సార్. అందువల్ల రాకుండా ఈ ఇయర్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అని ఫార్మ్ డి లో జాయిన్ చేశాం సార్. అది కెరీర్ ఎలా ఉంటుంది సార్? లేదంటే ఆగి ఇంకో ఇయర్ నీట్ రాసుకుంటే బాగుంటుందా? లేదు కేఎన్ఆర్ నుండి అనశిష్య ప్లస్ కార్డియాలజీ అని చెప్పేసి అని అవి డిగ్రీతోని, ఇంటర్మీడియట్ తోని డైరెక్ట్ తీసుకుంటున్నారు సార్. దానికి కూడా అప్లై చేశాము. లేకుంటే ఈ ఫార్మ్ డి బదులు దీంట్లో జాయిన్ చేస్తే బాగుంటుందా? అర్థమైందండి, మీ క్వశ్చన్ అర్థమైంది నాకు. అంటే యాక్చువల్గానంటే మెడికల్ లాంగ్ టర్మ్కి తీసుకోవడం వల్ల మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పారు మీరు. జనరల్గానంటే చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీట్ లాంటి ఎగ్జామ్స్కి, ఐఐటీ లాంటి ఎగ్జామ్స్కి లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. రీజన్ ఏంటంటేనంటే ఈ లాంగ్ టర్మ్ 2 years చెప్పినటువంటి కోర్స్ని జనరల్గా వాళ్ళు 6 months, 8 months, 7 months, జేఈ మెయిన్స్ అయితే ఓన్లీ 5 months చెప్తారు, ఇంపార్టెంట్ అని చెప్పుకుంటూ వెళ్తారు. అక్షరాలు సరిగ్గా రాకపోతే సెంటెన్స్ని మీరు 10 సార్లు చేసుకుని నేర్చుకునే ఉపయోగం లేదు. అక్షరాలు అంటే 9th class, 10th classలో ఫౌండేషన్ సరిగ్గా లేకపోయినా 11th, 12thలో సరిగ్గా పికప్ చేయలేనటువంటి విద్యార్థిని మీరు 10 లాంగ్ టర్మ్లు ఇచ్చినా కూడా చాలా సందర్భాల్లో ఉపయోగం ఉండదు. కొంతమందికి అక్షరాలు బాగా వచ్చుంటాయి, వాడు నెగ్లజెన్సీతోనో లేకపోతే సరైన అవగాహన లేకో చదవలేకపోవచ్చు 11th, 12thలో. బట్ కాన్సెప్చువల్గా కొంచెం బెటర్గా ఉన్నటువంటి వ్యక్తికి లాంగ్ టర్మ్ ఉపయోగపడుతుంది తప్ప జనరల్గానే పెర్ఫార్మెన్స్ కొంచెం వీక్గా ఉన్నటువంటి విద్యార్థులు లాంగ్ టర్మ్ వేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుంది. దయచేసి మిగతా తల్లిదండ్రులు కూడా దీన్ని అర్థం చేసుకోండి. చాలా తక్కువ మంది మాత్రమే ఉపయోగం ఉంటుంది. అది స్టూడెంట్ని అసెస్మెంట్ చేస్తే తప్ప మాలాంటి వ్యక్తులు కూడా పర్సనల్గా చెప్పలేం. అంటే నేను జనరల్గా చెప్తున్నాను, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ అందరికీ ఇది వర్తిస్తుంది. ఒకటి. రెండోది ఫార్మాటీ అనేది డెఫినెట్గా మంచి కోర్సే. కాకపోతే ఫార్మాటీ చాలా తక్కువ కాలేజెస్లో మాత్రమే మంచి కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి. ప్రతి కాలేజీ ఎక్కడ పడితే అక్కడ ఫార్మా కాలేజీలు ఆల్మోస్ట్ మోర్ దాన్ 150-200 కాలేజీ వరకు ఫార్మా డిగ్రీ ఆఫర్ చేస్తున్నారు. చాలా కాలేజెస్లో సరైన క్వాలిటీ ఉండట్లేదు. ఫార్మా డి చదివిన తర్వాత
ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయంటే డెఫినెట్గా ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్ బాగుంది, వరల్డ్లోనే ఇండియా బాగుందని చెప్తాం. కానీ బట్ మనకి శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకున్నట్లయితే పెద్దగా ఎక్కువగా శాలరీస్ ఎక్కువ అవ్వట్లేదు. ఎందుకంటే సప్లై ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫార్మా కాలేజీలు చాలా ఎక్కువ. సో ఫార్మా చేసిన తర్వాత ఏదైనా అబ్రాడ్ వెళ్ళి లైసెన్స్ తీసుకోగలిగి ఫార్మసిస్ట్ కింద అవ్వగలిగితే యూకే కానీ ఏదైనా యూఎస్ కానీ ఇలాంటి దేశాలు వెళ్ళగలిగితే డెఫినెట్గా బాగుంటుంది. దానికి ముందు నుంచి ప్లాన్ చేసుకుని NPLX అని చాలా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక 3-4 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. రాసుకోవాలి, వెళ్ళాలి, మళ్ళీ అక్కడ లైసెన్స్ తీసుకోవాలంటే అక్కడ లోకల్ ఎగ్జామ్స్ మళ్ళీ ఉంటాయి. ఇదంతా కొంత పెద్ద ప్రొసీజర్. ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే ఫార్మా డి అమ్మాయి కంటిన్యూ చేసుకోవచ్చు. ఫార్మా డి కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, ఒకవేళ బయటికి మీరు వెళ్ళలేని పరిస్థితి వచ్చినా, ఇక్కడ మంచి ఉద్యోగాల అవకాశాలు రాకపోతే ఇంక మీకున్నటువంటి అవకాశం GPAT ఎగ్జామ్ రాసుకున్న తర్వాత నైపర్ అనే ఎగ్జామ్ ఉంటుంది. నైపర్ ఎగ్జామ్ రాసుకుని ఏదైనా మంచి నైపర్ హైదరాబాద్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీ మన నైపర్ ఫార్మా ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే ఆ పర్టికులర్ కాలేజీలో మీరు వెళ్ళి ఏదైనా కొంచెం అక్కడ MSc కానీ, MSc ఫార్మా రిలేటెడ్ కోర్సెస్ కానీ, MBA కానీ, లేకపోతే PhD కానీ ఇలాంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఏదైనా చదివి ఏదైనా కొంచెం బెటర్గా ప్రొఫైల్ తెచ్చుకోవడానికి అవకాశం చేసుకోవచ్చు. నైపర్ ఎగ్జామ్ రాయాలంటే డెఫినెట్గా ముందు అదే మనకి ఏదైతే మీకు ఉంటుందో GP అంటే టెస్ట్ ఏదైతే ఉంటుందో అది కానీ, లేకపోతే గేట్ కానీ, UGC కానీ ఈ ఎగ్జామ్స్ GPATతో పాటు ఏదో ఒక ఎగ్జామ్ రాసి అప్పుడు నైపర్ మాత్రం రాయాలి. నైపర్ డైరెక్ట్గా రాయడానికి కుదరదు. అది ముందు నుంచి ప్లాన్ చేసుకుని చక్కగా చదవండి. ఇంకొక విషయం, ఒకవేళ మీరు ఫార్మా డి 6 years కోర్స్ జాయిన్ అయినట్లయితే దానికి గేట్ ఎగ్జామ్ రాయాలి అంటే 3rd year తర్వాత రాయొచ్చు. మీరు 5th year వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది గేట్ ఎగ్జామ్ రాయాలి అంటే లాస్ట్ ఇయర్లో రాయాలని చెప్పి అనుకుంటారు. అది తప్పండిది. కొత్తగా మనకి గేట్ ఎగ్జామ్ రాయాలి అంటే ఫార్మా స్టూడెంట్స్ గేట్ ఎగ్జామ్ రాయొచ్చు, UGC ఎగ్జామ్ కూడా రాసి ఉంటుంది GPATతో పాటుగా. వాళ్ళు 3rd yearలోనే రాసే అవకాశం ఉంటుంది కాబట్టి 4th yearలో రాయొచ్చు, మళ్ళీ 5th yearలో రాయొచ్చు, మళ్ళీ 6th yearలో రాయొచ్చు. కాబట్టి అట్లీస్ట్ రాయగా కనీసం ఫైనల్ ఇయర్లో మీకు మంచి స్కోర్ వచ్చినట్లయితే ఏదైనా వేరే IITs కానీ మంచి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఫార్మసిస్ట్ లైసెన్స్ కింద వెళ్ళాలి, లేకపోతే ఇండియాలో ఇలా మంచి ప్రెస్టీజియస్ కాలేజెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చు. రైట్, ఇంకో కాలర్ అడిగా ఉన్నారు, తీసుకుందాం. శ్రీనివాస్ భద్రాచలం నుండి. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. నేను డిప్లొమా ఈసీ బ్రాంచ్ GPT సంగారెడ్డిలో చదివాను సార్. ఓకే సార్ నేను 2023లో నాది డిప్లొమా కంప్లీట్ అయింది సార్. ఈసెట్ ఎగ్జామ్ రాస్తే సార్ 900 ర్యాంక్ వచ్చింది సార్. సార్ నేను యూనివర్సిటీలో చదవాలని అయితే సార్ యూనివర్సిటీ అనేది ఆ ర్యాంకు గ్రాంట్. నేను ఇప్పుడు లాంగ్ టర్మ్ కోచింగ్ లో ఉన్నాను. కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో కూడా మార్క్ టెస్ట్ లో బాగానే టాప్ లో ఉన్నాను సార్. నాకు యూనివర్సిటీలో సీట్ వస్తుంది సార్. నా ఎయిమ్ ఏంటంటే సార్ ఇప్పుడు మాస్టర్స్ యూఎన్సీలో ఫుల్ స్కాలర్షిప్ తో ఒక డిప్లొమా స్టూడెంట్ అంటే ఎలా సార్, దానికి ఎలా చేయాలో కొంచెం వెళ్ళొచ్చండి, ఇబ్బంది ఏం లేదండి. డిప్లొమా అన్నది మాత్రం తనకి మాస్టర్స్కి వెళ్ళడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండదు. మీరు ఇంజనీరింగ్ కొంచెం మంచి కాలేజీలో చదివి కొంచెం బెటర్గా ఉన్నటువంటి క్వాలిటీ ఉన్న కాలేజీలో చదివితే మాత్రమే మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. US లాంటి కాలేజీలో 100% స్కాలర్షిప్ వెళ్ళాలంటే. ఎందుకంటే బెటర్ కాలేజ్ అన్న పదాన్ని నేను ఎందుకు వాడుతున్నానంటే మీ చదువుకు సంబంధించి నేను మాట్లాడలేదు. అక్కడ బెటర్ కాలేజీలో చదవడం అంటే అర్థం అంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అట్లాగే ప్రొఫెసర్ రికమెండేషన్ లెటర్స్ ఉంటాయి, రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, లేదా ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలు బెటర్ కాలేజీలో ఉంటాయి. చాలామంది తెలియక అనుకుంటారంటే సారా అస్తమానం బెటర్ కాలేజీకి వెళ్ళమని చెప్తున్నారు, బెటర్ కాలేజీకి వెళ్ళకంటే చిన్న కాలేజీలు చదివి కూడా చాలామంది గొప్ప వ్యక్తులు అయ్యారు కదా అంటే ఒకప్పుడు అలా జరిగింది. ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ అవ్వడం వల్ల, ప్రైవేట్ ఇండస్ట్రీస్ పెరగడం వల్ల ఆపర్చునిటీస్ ఉండట్లేదు. స్టూడెంట్ మీరు ఎంత గొప్ప స్టూడెంట్ అవనే ఆపర్చునిటీ ఇవ్వకపోతే మీరు ఏం చేయగలరు? ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ రావాలన్నా, ఫారెన్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ రావాలన్నా, ఇండియాలో రావాలన్నా, అట్లాగే ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా, ఒక ప్రొఫెసర్ రికమెండేషన్ లెటర్ అంటే మంచి ప్రొఫెసర్ ఉండాలి కదా. అంతే కదండి. ప్రొఫెసర్ మంచివాడు లేకపోతే రికమెండేషన్ లెటర్ ఎక్కడి నుంచి రాస్తారు? ఇలాంటి మనం ఒక్కడమే చదివినంత మాత్రాన్నే పైకి వెళ్ళలేం. చాలా సందర్భాల్లో కాలేజీ సపోర్ట్ కూడా ఉండాలి. అలాగే కొంచెం బెటర్ కాలేజీల్లో చదివినట్లయితే, ఈ అబ్బాయి ఇంజనీరింగ్లో ఏదైనా మంచి కాలేజీలో చదివినట్లయితే డెఫినెట్గా అక్కడ ప్రెజర్ కొంచెం కాలేజీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరికాడు ప్రెజర్ క్రియేట్ చేసుకోలేడండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రెజర్ క్రియేట్ చేసుకుని మీరు డెడికేటెడ్గా పని చేయమంటే చేయరు. మిమ్మల్ని నెత్తి మీద ఎవడొకటి కొడతాడు అనుకోండి పని చేస్తారు. మీరు మామూలుగా పొద్దున్న లెగరో పని ఉందని ఎవడో నెత్తి మీద కొడితే లెగుస్తారు పొద్దున్నే, మీరైనా నేనైనా. అందువల్ల అలాగా ఉన్నటువంటి కాలేజీలో జాయిన్ అవ్వండి. ఈ సెట్తో మాత్రమే నువ్వు డిపెండ్ అవ్వకమ్మా. ఢిల్లీ DTU అనే యూనివర్సిటీ ఉంటుంది ఢిల్లీలో, అలాగే కొన్ని ఏదైనా తపార్ యూనివర్సిటీ కానీ ఇలాంటి కొన్ని కాలేజీల్లో లోకల్ అయినప్పటికీ ఆంధ్ర తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో లాటరల్ ఎంట్రీలో వెళ్ళొచ్చు. ECE స్టూడెంట్ ECE చదవాలని రూలే లేదు. చాలా కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ కూడా నువ్వు మారాలనుకుంటే మారొచ్చు. మారి బాగా చదివినట్లయితే డెఫినెట్గా MS మంచి కాలేజీలో వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, తీసుకుందాం. సుధీర్ విజయవాడ నుండి. నమస్తే సుధీర్ గారు. నమస్కారం సతీష్ గారు. సార్తో మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్, ఇప్పుడు మా పాప 10th చదువుతుందండి. ICSE బోర్డు అండి. సో ఇప్పుడు ICSE బోర్డు తర్వాత +1 +2 చేయాలంటే విజయవాడలో మాకు తెలిసి ఈ ICSE బోర్డు సంబంధించి స్కూల్స్ ఏమీ లేవు కరెక్ట్ గా.
మీకు ఎందుకు అంటే మీరు ఇంటర్ చదివిన తర్వాత ఏం చేద్దాం ఉంటారు దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇంటర్ తర్వాత ఏంటి మీ ఐడియా ఏంటి అది చెప్పండి దాన్ని బట్టి. అంటే యాక్చువల్లీ పాప 8th లోనే ఆర్ట్స్ కి సంబంధించిన కమర్షియల్ స్టడీస్ తీసుకుంటారు. సో తనకి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి బిజినెస్ కానీ కామర్స్ కానీ ఆ లైన్ లో వెళ్దామని. ఇండియాలోనే అబ్రాడ్ లోనే? ఇక్కడేనండి, ఇక్కడే. ఓకే. సో మీరు దానికి ఐఎస్సీ సిలబస్ చదవాల్సిన అవసరం ఏమి లేదండి, లేకపోతే మంచి స్కూల్ సిబిఎస్ఈలో కూడా చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఇండియాలో చదవాలనుకున్నప్పుడు అసలు ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఎలాంటి బోర్డు అయినా కూడా మీకు వెళ్ళి మీకు ఏమి స్పెషల్గా ఇంపార్టెన్స్ ఏమి ఎక్కువ తక్కువ అన్నది ఏమి ఉండదు. మీరు ఐపీ మ్యాట్ ఎగ్జామ్ రాసుకుని చక్కగా ఏదైనా సిబిఎస్ఈ బోర్డులో కానీ ఐఎస్సీ కానీ ఈవెన్ స్టేట్ బోర్డు ఎక్కడ చదివినప్పటికీ కూడా మీ ఫోకస్ ఐపీ మ్యాట్ ఎగ్జామ్ మీద పెట్టి చక్కగా మీరు ఏదైనా ఎరగలిగితే సరిపోతుంది. బీబీఏ కోర్సు కానీ మిగతా కోర్సులు ఇండియాలో చాలా చాలా తక్కువ కాలేజీలు మాత్రమే మంచి కాలేజీలు ఉన్నాయి. ఎక్కడ జాయిన్ అయినా కూడా పెద్దగా స్కిల్ సెట్ రావట్లేదు, లేదు దేనికి పెద్దగా యూజ్ అవ్వట్లేదు వీళ్ళు. ఓన్లీ మీరు ఏదైనా సియూఈటీ రాసుకుని ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళడం కానీ లేకపోతే ఐపీ మ్యాట్ రాసుకుని ఏదైనా జేఐపీ మ్యాట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాసుకుని వెళ్ళగలిగితే తప్ప మీకు పెద్దగా అవకాశం ఉండదు. మీకు ప్యారల్గా క్లాట్ ఎగ్జామ్ సిఎల్ఏటీ ఎగ్జామ్ కానీ లేకపోతేనేమో ఎల్సాట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ ఏదైనా మీరు రాసుకుని కొంత ప్లాన్ చేయండి. సో కొత్తగా బిట్స్ వాళ్ళు కూడా లా కోర్సు పెట్టారు, అలాంటి లా కానీ ఐపీ మ్యాట్ కానీ రాసుకుని మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. దానికి అసలు ఐఏఎస్సీ సిలబస్ చదివినంత మాత్రం ఐఏఎస్సీ చదవాలని రూల్ ఏం లేదు. మీరు సిబిఎస్ఈ కూడా మారచ్చు. ఎక్కడ మీకు అందుబాటులో మంచి స్కూల్ ఉంటే ఆ మంచి స్కూల్లో జాయిన్ అవ్వండి. వీళ్ళంత వరకు 2 o'clock 3 o'clock అయిపోయినటువంటి స్కూల్ అయితే మీరు ఒక 3-4 hours స్టూడెంట్ ఓన్గా డిసిప్లిన్గా చదివి స్టూడెంట్ అయినట్లయితే ఒక 3-4 hours మీరు ఓన్గా ప్లాన్ చేసుకుని మీరు చదివి ఆ ఎగ్జామ్స్ క్రాక్ చేసి మీరు అలాంటి కోర్సెస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలా కాకుండా సరే ఇది ఆర్ట్స్ ఇంట్రెస్ట్ కదా, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు కదా, ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఎకనామిక్స్లో లేకపోతేనేమో బీఏలు బీకామ్లు జాయిన్ చేసేస్తే మాత్రం కెరియర్ పెద్దగా మీకు ఉపయోగం ఉండదు. తర్వాత చాలా బాధపడి అవకాశం ఉంటుంది. స్కూల్లో చేసి తప్పు అండి 8వ తరగతిలో 7వ తరగతిలో పిల్లల్ని తీసుకెళ్ళి ఈ టెస్ట్ పెట్టి సోషల్ సైన్స్కి పనికొస్తాడో లేకపోతే బయాలజీకి పనికొస్తాడని చెప్పి జీవితాలను నాశనం చేసేస్తున్నారు. అసలు వీళ్ళకి అసలు మరి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళకి పాపం తీరదు. 6వ తరగతికి 8వ తరగతికి మ్యాథ్స్ రాదు కాదు ఆడికి అర్థం కాదు, ఎలా అర్థం అవ్వాలో చెప్పాలి. రాదు ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు డబ్బులు సంపాదించి డబ్బులు రావంటే ఊరుకుంటాడు ఏంటాడు, ఎలా సంపాదించాలో తెలుసుకుంటాడు. ఒక రకంగా రాకపోతే ఇంకో రకంగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక చొక్కా ఒక షాప్లో దొరకకపోతే ఏం చేస్తాడు, మంచి చొక్కా ఇంకో చోటకి వెళ్తాడు. నాకు ఐఫోన్ దొరకలేదని ఇంకో కాంప్రమైజ్ ఇంకో ఫోన్ కొనవు కదా, నువ్వు ఐఫోన్ అని కొనుక్కుంటావు కదా. పెళ్ళం కూడా నీకు 4 సంబంధాలు చూసిన తర్వాత ఫస్ట్ సంబంధం చేసుకోవు కదా. నాకు దొరికి అమ్మాయి దొరికి వరకు పెళ్లి చేసుకుని ఉంటావు కదా. ఫుడ్ కూడా నీకు మంచి హోటల్ కావాలని మంచి హోటల్కి వెళ్తావు కదా. అటువంటిప్పుడు ఒకటి రాదు అన్నప్పుడు అది రావాలి ఎలా రావాలి అన్న దాని మీద ఆలోచన చేయడం మానేసి వదిలేసుకుంటా పోతే ఇంకేం మిగులుతాయి. ఇప్పుడు ఆస్తులు కూడా అంతే. నువ్వు అప్పున్నవాడు ఏం చేస్తాడండి, అప్పున్నవాడు అప్పును తీర్చుకోవాలంటే అప్పు ఎలా తీర్చుకోవాలో ఆలోచిస్తాడు, ఆస్తిని అమ్ముతాడా, అమ్మడు కదా. బట్ వీళ్ళ మాత్రం వదిలేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే అసలు ఆలోచన విధానం మారాలండి. తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం కాదండి, వాళ్ళకి రాదు, అది వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఇంట్రెస్ట్ లేదన్న పదం వాడుతున్నారు. అర్థమయ్యే విధానం ఆలోచించుకోవడం మానేసి వదులుకుంటా పోతే ఇంకేం మిగిలితే ఆస్తులు మిగలవు, మనుషులు మిగలరు, చదువులు మిగలవు, కెరీర్ మిగలదు చివరికి. సో ఇది డెఫినెట్గా ఇప్పుడు అయిపోయింది. సరే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు కానీ మీరు ఆల్రెడీ 10th వచ్చేసారు కాబట్టి బట్ అట్లీస్ట్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసి కొంచెం మంచి కాలేజీకి ట్రై చేశారు. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. అజయ్ వరంగల్ నుండి. నమస్తే అజయ్ గారు, సార్తో మాట్లాడండి. హలో సార్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను చెల్లపల్లిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ టెక్నాలజీలో టీపీటీ చేస్తున్నా సార్. అవునండి, సిఐటిడి. చెప్పండి. నేను నెక్స్ట్ ఇప్పుడు 3rd year సార్. నెక్స్ట్ బీటెక్ చేద్దాం అనుకుంటున్నా, ఏం చేస్తే బాగుంటుందని. డెఫినెట్గా బీటెక్ చేయొచ్చండి. సిఐటిడిలో డెఫినెట్గా మంచి స్కిల్ సెట్ వచ్చే ఉంటుంది మీకు. ఎందుకంటే కొంచెం స్కిల్ ఇచ్చి కాలేజీలో చెప్పాలంటే సిఐటిడి డెఫినెట్గా కొంచెం మంచి కాలేజ్ అని చెప్పొచ్చండి మన హైదరాబాద్లో. సో మీరు మంచిగానే అక్కడ జాయిన్ అయ్యారు. సో మీరు ఇంజనీరింగ్ అనేది మన రాష్ట్రంలోనే హైదరాబాద్లోనే ఉండాలని రిస్ట్రిక్షన్ పెట్టుకోకుండా డెఫినెట్గా మీరు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇంజనీరింగ్ వెళ్ళడానికి సరిపడిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీలున్నంత వరకు కూడా మీరు మెకానికల్ రిలేటెడ్ ఏరియాకి సంబంధించిన చదువుతున్నారా? అంటే డిజైనా, క్యాట్, క్యామ్ ఏ ఏరియాలో ఉన్నారు మీరు? ఏమండి? చెల్లపల్లిలో సిపెట్. ఓకే, అంటే ఎలాంటి కోర్స్ చదువుతున్నారు? డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ. ప్లాస్టిక్ టెక్నాలజీ. ఓకే. సో మీకు ప్లాస్టిక్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. బట్ వీలున్నంత వరకు కూడా కొంత కెమికల్ రిలేటెడ్ ఏరియాస్ని టచ్ చేస్తూ కొంచెం మీరు వెళ్ళగలిగితే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ కెమికల్కి సంబంధించినటువంటి ఏరియాస్ని కొంచెం టచ్ చేస్తూ ఏదైనా అండర్ గ్రాడ్యుయేషన్ లేదా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లాన్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు మంచి అవకాశాలు ఉంటాయండి. దానికి సంబంధించినటువంటి కాలేజెస్ కూడా మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీ అని చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. కాకపోతే ప్యూర్ ఇది కాకుండా కొంత టెక్నాలజికల్గా ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం మీరు ఏదైనా యాడ్ చేసుకుని మీరు వెళ్ళినట్లయితే సరిపోతే చాలా యూనివర్సిటీస్లో ఆఫర్ చేస్తున్నాయండి కోర్సెస్. మీరు చక్కగా ప్లాన్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు. అయితే సతీష్ గారితో మాట్లాడడానికి ఇంకా కాలర్స్ కూడా రెడీగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చే ప్రయత్నం మనం చేయాలి. ఇంకా మీకు పర్సనల్గా క్లియర్గా ఏదైనా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్గా మీ
సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాలర్ దాక్షాయిని కర్నూలు నుండి. నమస్తే దాక్షాయిని గారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మా అబ్బాయి సింబాయిసిస్ ఎంట్రన్స్ రాసినారు సార్. ఓకే. 92% వాల్యూ వచ్చింది సార్. ఓకే. కానీ ఎస్ఐఎంబి పూణేలో రాదంటున్నారు. ఐఐటి ఇంటర్నేషనల్ కానీ బెంగళూరు కానీ ఇట్లా వస్తాయంటున్నారు. వేరే ఎగ్జామ్స్ ఏమి రాశాడు? వినపట్లేదు నాకు. వేరే ఎగ్జామ్స్ ఏం రాశాడు? వేరే ఎగ్జామ్ లేదు సార్. ఇదే సింబాయిసిస్ రాసినారు సార్. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు సార్. బట్ సింబియాసిస్ ఎస్ఐబిఎం అయితే మంచి కాలేజ్ అండి. కానీ యాక్చువల్గా వాళ్ళకి 10 కాలేజీల వరకు ఉన్నాయి. ఈవెన్ ఎస్ఐయు ఉంది, లేకపోతే మీకు ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన ఉంది, హెచ్ఆర్డీకి సంబంధించిన సపరేట్ ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయండి. ఈవెన్ బెంగళూరులో కూడా ఉన్నాయి. బట్ మీకు ఇంకా ఒకే ఎగ్జామ్ రాశారు, ఎస్ఐబిఎం రాదు అన్నప్పుడు ఇంకా ఆన్సర్ మీ దగ్గర ఉంది. ఉన్న కాలేజీలో కొంచెం బెటర్ కాలేజీ చూసి మీరు జాయిన్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. బట్ వేరే ఎగ్జామ్స్ కూడా రాసి ఉండవలసింది. ఎక్స్ఎల్ఆర్ఐ కానివ్వండి, లేకపోతే అతను క్యాట్ ఎగ్జామ్ కానీ, లేకపోతే ఏదన్నా వేరే ఎగ్జామ్స్ రాసి ఉంటే నేను ఏదైనా ఆప్షన్ చెప్పడానికి ఉంటుంది. వేరే ఎగ్జామ్ రాయలేదు కాబట్టి మీరు చేయకూడనటువంటి తప్పు ఏంటంటే, మీరు పొరపాటున సివిల్ చదువుతున్నాడు కదని చెప్పేసి ఆ ఎంబీఏ వచ్చింది కూడా జాయిన్ చేయడం మానేసి మీరు రాజేందర్ దగ్గర ఆర్టీసీకి రాసి రోడ్ల మీద తిప్పి ఇటు చదివేస్తాడు లేకపోతే ఇటు ర్యాంక్ వచ్చేస్తా అని చెప్పి జీవితాన్ని మాత్రం మీ చేతులారా మీ పిల్లల జీవితాన్ని నాశనం చేసేది. దయచేసి ముందు అతను ఉన్న కాలేజీలో కొంచెం బెటర్గా ఉన్న కాలేజీలో జాయిన్ చేయండి. కొంచెం స్కిల్ సెట్ వస్తుంది అతనికి. ఏదైనా కొంచెం తర్వాత అతనికి ఉన్నటువంటి ఆ స్కిల్ సెట్తో కొంచెం ముందుకెళ్ళి కొంచెం సెటిల్ అయిన తర్వాత అలాంటి ఏదైనా ప్లాన్ చేస్తారండి. అయితే మనకు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. గుడివాడ నుండి వెంకటేష్. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే సార్. మాట్లాడండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే సార్. వెంకటేశ్వర చెప్పండి సార్. ఇప్పుడు మా అబ్బాయి బీటెక్ కంప్యూటర్ సైన్స్ వైటెక్ యూనివర్సిటీ చెన్నైలో చేశారు సార్. ఇప్పుడు ఎంఎస్ కి జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ వాషింగ్టన్ DC పంపుదాం అనుకుంటున్నాము. ఓకే. దానికైతే మీ సలహా. యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అండి మళ్ళీ చెప్పండి? జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ. ఓకే. అంటే జనరల్గా అయితే ఆ పర్టికులర్ యూనివర్సిటీ అంత పెద్దగా మేము రికమెండ్ చేయనండి. బట్ మరి అతనికి వచ్చిన జీపీఏ అతనికి ఉన్న ప్రొఫైల్ నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను అది కామెంట్ చేయలేను. బట్ డెఫినెట్గా అది పంపించాలా లేదా అని అడిగితే డెఫినెట్గా అంత మరీ బెటర్గా ఉన్న కాలేజ్ అయితే కాదండి. ఇంకా వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే ప్లాన్ చేయండి. ఇంకా తప్పదంటే ఇంకా అది మీరు తీసుకునే డిసిషన్ అండి. నా నోటితో నేను చెప్పలేను అలాంటి. 8.9 CGPA. కొంచెం మంచి కాలేజీలు ట్రై చేసుకోండి. ఏదో కన్సల్టెంట్ దగ్గరికి పోతే ఆడేదో కాలేజీ పేరు చెప్తాడు, మీరు వెళ్ళడం ఇదంతా కూడా ఇది పెద్ద స్కామ్ అండి. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడితే మరి కోపం వచ్చేది, ఆవేశం వచ్చి మాట్లాడటం తప్ప ఆ కాలేజీ నేనైతే రికమెండ్ చేయనండి. అయితే సార్ మీరు ఇంతకుముందు బెటర్ కాలేజెస్ని తీసుకోవడం వల్ల దానికి ఉన్న ఫెసిలిటీస్ గురించి చెప్పారు కదా. బెస్ట్ కాలేజెస్తో పాటు బెస్ట్ కెరియర్ని సెట్ చేసే కోర్సులు ఏవైతే ఉంటాయి వాటి వల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏ కోర్సులు అయితే బాగుంటుంది? ప్రపంచం అంతా కూడానండి ఎవ్రీథింగ్ మీకు టెక్నాలజీ మిక్స్ అయి ఉంది, అర్థం చేసుకోవాలి, ఇంక్లూడింగ్ మెడికల్ ఇండస్ట్రీ. ఎవరైతే కొంచెం షార్ప్గా ఉంటారో, ఐక్యూ లెవెల్ ఎవరికైతే పెరుగుతుందో వాళ్ళు జనరల్గా ఎలాంటి కోర్స్ తీసుకున్నారు, ఫైనాన్స్ అవనివ్వండి, ఎకనామిక్స్ అవనివ్వండి, ఈవెన్ మెడికల్ అవనివ్వండి, లేకపోతే కంప్యూటర్ సైన్స్ లేదా డేటా సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, లేకపోతే ఇంకోటి సివిల్ ఇంజనీరింగ్, ఏదైనా కూడా ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ పెరుగుతుందండి. ఇంటర్ డిసిప్లినరీ అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్లోకి ఇంకొక సబ్జెక్ట్ వచ్చి దూరుతుంది. ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ సపరేట్, ఒకప్పుడు మెకానికల్ అనేవారు, ఇప్పుడు పోయింది, మెకానికల్ లేదు, మెకట్రానిక్స్ లేకపోతే రోబోటిక్స్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ లేకపోతే స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇట్లాంటివి ఏమవుతుందంటే టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతూ ముందుకెళ్తుంది. సిస్టమ్ ఇంజనీరింగ్ అని ఇలా రకరకాల కోర్సులు వస్తున్నాయి. ఒక మెకానికల్లోనే ఆల్మోస్ట్ మీకు 15-20 వచ్చేసినాయి. అంటే అవి అందిపుచ్చుకునే పరిస్థితిలో ఉండాలండి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ చేసే ముందు మీరు న్యూస్ చూస్తే మొత్తం ఐటీ ఉద్యోగాలన్నీ పోయినాయి, నిన్నగాక మొన్న మెటా కంపెనీ వాడు ఇప్పుడు ఇందులో ఇన్స్టాగ్రామ్లో దేంట్లో ఉద్యోగాలు తీసాడని చెప్పి ఈరోజు న్యూస్ మీరు చూస్తే, ఈరోజు న్యూస్ లో లెవెల్లో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ రీప్లేస్ చేసేస్తుంది. అది ఇప్పుడు చాట్ జీపీటీ వాడటం ఎవరైనా వాడతారండి. మీకు ట్రైనింగ్ ఇస్తే మీరే 10 రోజుల్లో వాడగలరు, ఎవరైనా వాడగలరు కదా. సో లో లెవెల్లో ఉన్న జాబులు పోతున్నా, హై లెవెల్లో ఉన్న వాళ్ళకి 2-3 టైమ్స్ ఇస్తున్నారు జీతాలు. అంటే పైనోడు పైకి వెళ్ళిపోతాడు, కిందోడు కిందకి వెళ్ళిపోతాడు, ఇంకా మధ్యలోడు లేడండి. అందువల్ల ఏంటంటే జనరల్గా ఎలాంటి కోర్సుకి వెళ్ళాలన్నా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ టెక్నికల్గా లాజికల్గా స్కిల్ ఉండాలి, ఇంక్లూడింగ్ మెడికల్కి వెళ్ళాలని అర్థం చేసుకోండి. నేనే మెడికల్ ఎగ్నేషన్ చెప్పట్లా. ఇప్పుడు ఫార్మా వర్డ్ రీసెర్చ్ చేయాలంటే సాఫ్ట్వేర్ వాడాలి కదా. ఇప్పుడు రీసెర్చ్ అంటే ఏంటి, దానికి ఒక లాజిక్, దానికి ఒక సర్వే, దానికి ఒక డేటా అనాలిసిస్ చేయాలి, దానికి ఒక సాఫ్ట్వేర్ వాడాలి కదా. సో ఫ్యూచర్ ఇప్పుడు మిగతా అన్ని కంట్రీస్లో కూడా మ్యాండేటరీగా ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ మ్యాథ్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఫర్ ద సైన్స్. మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద దయచేసి చూడకండి. సతీష్ గారు అత్మోను మ్యాథ్స్ చదవండి అంటున్నారు, అందరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా అని చెప్పి చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. పేరెంట్స్ కూడా దయచేసి అర్థం చేసుకోండి. మ్యాథ్స్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్.
మ్యాథ్స్ ఈజ్ ఎ లాంగ్వేజ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ ద యూనివర్స్. ఒక లాంగ్వేజ్ అండి, మన తెలుగు మాట్లాడుకున్నట్టే ఒక లాంగ్వేజ్ మ్యాథ్స్ అనేది. అది ఉంటే డెఫినెట్గా ముందు ఉంటుంది. సో అది ఉన్నప్పుడు మీరు ఎలాంటి కోర్స్ చదవండి, ఆ కోర్సులో మీరు ఎక్సెల్ అవుతారండి. మీరు ఎకనామిక్స్ కాదు, ఫైనాన్స్ కాదు, జాగ్రఫీ కాదు, అంటే కొంత బేసిక్ లాజికల్ పవరు, ఎనలిటికల్గా అనాలిసిస్ చేసి పవరు, కొంత థింకింగ్ ఎబిలిటీ, ఆ షార్ప్నెస్, ఆ ఐక్యూ లెవెల్ ఎప్పుడైతే మనిషికి పెరిగిందో వాడు దేంట్లోనే వాడొచ్చండి. ఇప్పుడు నేనేమి పర్టికులర్గా ఈ కోర్సు మంచిదని ఎప్పుడు చెప్పలేదు, ఈ కంట్రీ మంచిదని చెప్పట్లేదు. బట్ అలాగా స్కూల్ లెవెల్లోనే, కాలేజీ లెవెల్లోనే కొంత మ్యాథమెటికల్గా స్ట్రెంగ్త్ కానీ పిల్లల్ని చేయగలిగినట్లయితే అతనికి ఇష్టమైన కోర్స్ జాయిన్ చేయండి. ఎలక్ట్రికల్ జాయిన్ చేయండి, ఎలక్ట్రానిక్స్ జాయిన్ చేయండి, కూడా జాయిన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ అందులో మరి టాప్ లెవెల్లో టాప్ 10% ఆఫ్ ది కంట్రీలో ఉండాలి. మీరు ఫిన్లాండ్ వెళ్ళారు, ఫిన్లాండ్లో 100 మంది కంప్యూటర్ సైన్స్ మెకానికల్ ఇంజనీర్లు ఉంటే టాప్ 10లో ఉన్నారనుకోండి, తిరగలేదు. ఇప్పుడు ఇండియాలో మీకు హిస్టరీ చదివారు, 2% ఆఫ్ ది టాప్ లేయర్లో ఉంటే చాలు. హిస్టరీ మంచిదా కాదని అడగకూడదు, నువ్వు ఎక్కడ చదివావు, నువ్వు ఆ నేషన్లో ఏ లేయర్లో ఉన్నావు అంతే కదండి. మీరు జర్నలిస్టు, మీలాగా లక్షల మంది ఉన్నారు. బెస్ట్ జర్నలిస్టులు, బెస్ట్ పేమెంట్ మీకు కావాలి అనుకుంటే టాప్ 5% ఆఫ్ ది జర్నలిస్టుల కంట్రీలో ఎవరైతే ఉన్నారో మీరు ఆ లేయర్లో గెలిపారు అనుకోండి, తిరగలేదు. అదర్వైజ్ ఇప్పుడు జర్నలిజం మంచిదా కాదని ఆడితే ఒకటి చెప్తాడు, మిమ్మల్ని అడిగితే మీరు ఒకటి చెప్తారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది వేర్ యూ స్టడీడ్, వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ యూ గాట్, మీరు ఏ లేయర్లో ఉన్నారు, ఆ దేశంలో ఏ లేయర్లో మీరు ఆక్యుపై చేశారు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఇక్కడ చార్టెడ్ అకౌంట్ మంచిదా లేకపోతే ఇంకోటి మంచిదా కాదు. బట్ ఇన్ జనరల్ ప్రజెంట్ ట్రెండ్ దేనికైతే ఉందో దాంట్లోకి వెళ్ళాలి, అంతే కదండి. ఆ ట్రెండ్ దృష్టిలో పెట్టుకుని నేను ఎక్కువగా కొంచెం టెక్నాలజికల్ రిలేటెడ్ కోర్సెస్ చదవండి, ఇంకోటి చదవండి అని చెప్తాను. ఇప్పుడు లా మంచిదా అంటే మంచిది కాదని చెప్తాను, నల్సార్ హైదరాబాద్లో చదివితే మంచిదని చెప్తాను నేను కంపారిటివ్గా. అదే తప్ప లా మంచిదా కాదన్నది వేక్ వచ్చినది. బట్ నల్సార్లో లా చదివితే మంచిదని అడిగితే కరెక్ట్ అప్పుడు ఆన్సర్ చెప్తాను నేను. అదే లాని పట్టుకుని హైదరాబాద్లో గల్లీలో చదివితే మంచిదా కాదంటే మంచిది కాదని చెప్తాను నేను. సో అందువల్ల ఏంటంటే కోర్సు మంచిది అన్న దానికంటే కూడా కాలేజీ మంచిదా కాదా చూడాలి, ఎలాంటి స్కిల్స్ వస్తున్నాయి అన్నది చూడాలి తప్ప వేరే రకంగా చూడకూడదు. అతనికి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, అతనికి ఉన్నటువంటి దీన్ని బట్టి. ఇంకొకటి అలాగే మీకు మంచిది అన్నంత మాత్రాన్ని అందులో సీట్ రావాలి కదా, మనకి సీట్ వస్తున్నది కూడా చూడాలి కదండి. ఇప్పుడు అమెజాన్ కంపెనీ మంచిదే, మీకు జాబ్ రావాలి కదా. సతీష్ గారు అమెజాన్ కంపెనీ మంచిదంటే మంచిదని చెప్పాను. మీ ఎబిలిటీ కూడా చూసుకోవాలి. అంటే మీ ఎబిలిటీ, ఆపర్చునిటీ, డిమాండ్, ఈ మూడు కలిపి మిక్సీలో వేసి తిప్పాలి. ఆ స్టూడెంట్కి ఎబిలిటీ ఎలా ఉంది, ఇతనికి ఉన్న మార్కెట్లో డిమాండ్ ఏ కోర్సులకు ఉంది, ఇతనికి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇతని ఎబిలిటీ, ఇతనికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, మార్కెట్లో డిమాండ్ ఏంటి, ఇలాంటి వాటి మీద పూర్తి అవగాహన తీసుకుని ఒక సొల్యూషన్ బయటకు తీసుకొచ్చే విధానం ఉంటుంది తప్ప ఒక సింగిల్ క్వశ్చన్కి సింగిల్ ఆన్సర్ చేసే ఉండదు. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తే 2-3 అవర్స్ స్పెండ్ చేస్తాం మేము. చూడడానికి మీకు సింగిల్ క్వశ్చనే, కానీ ఆ క్వశ్చన్లో చాలా ఇన్బిల్ట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదండి అట్లా. సో అందువల్ల ఏంటంటే డెఫినెట్గా ఇక్కడేమి మనం దీన్ని తక్కువ చేసి ఎక్కువ చేసి మాట్లాడటం కాదు, కానీ ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం అంతే. రైట్, థ్యాంక్ యూ సతీష్ గారు. అండ్ కాల్ కల్వన్ వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సతీష్ గారికి పర్సనల్గా కలిసి కూడా మీరు మీకు సంబంధించిన స్టడీకి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు ఆయనతో చర్చించవచ్చు. 8866298883 అనే నెంబర్కి కాల్ చేయండి, మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. అండ్ సతీష్ గారు సండే అనేది కూడా చూడకుండా, ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా వచ్చి విద్యార్థుల కోసం ఇంకా ఏదో చేయాలి అనే ఉద్దేశంతో వచ్చి ప్రతిరోజు సండే రోజు కూడా 12:30 to 1 మధ్యలో లైవ్ కాల్ చేసి వాళ్ళకి ఆ సందేహాలు అనేది నివృత్తి చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాల్టి ప్రోగ్రామ్. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8866 298883.